హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హారిక. ఎలా ఉన్నారంతా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో స్టార్టింగ్ పువ్వులు కనిపిస్తున్నాయంటే ఏదో ఫెస్టివల్ వైబ్ అనే అర్థమై ఉంటుంది. ఎస్, వినాయక చవితి మేము ఎలా చేసుకున్నాం అనేదే ఈ వ్లాగ్. కాకపోతే వినాయక చవితి అయ్యి చాలా రోజులైంది, బట్ స్టిల్ ఎడిటింగ్కి కొంచెం టైం పట్టింది. సో ఇక్కడ వచ్చేసరికి బిఫోర్ డే పువ్వులు తెచ్చి పెట్టుకున్నాను. సో వాటిని ఇట్లా మాలో కట్టి రెడీగా పెట్టుకుంటున్నాను నెక్స్ట్ డేకి. నెక్స్ట్ ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత వినాయక చవితి అంటే ఇంచుమించు ఫ్యామిలీ అంతా కూడా ఇన్వాల్వ్ అవుతారు, ఈవెన్ కిడ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు ఏదైనా హెల్ప్ చేయడానికి. అయితే ఆ రోజు వర్షం చాలా పెద్దగా పడింది. సో అందుకని పిల్లల్ని ఇంట్లో పెట్టేసి నేను మా హస్బెండ్ అంటే రోడ్డు వర్క్నే కదా, సో గణేష్కి పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకుందాం అని చెప్పి రోడ్డు వరకు వచ్చాము. సో మనకు కావాల్సింది గణేష్ ఐడల్ కావాలి, నెక్స్ట్ పూలు, పత్రి, నెక్స్ట్ అరటి చెట్లు, నెక్స్ట్ ఏమైనా స్వీట్ కావాలంటే స్వీట్ తీసుకోవచ్చు. ఇలా కావాల్సిన ఐటమ్స్ తీసుకోవడానికి వచ్చాం. అలానే గణేష్ ఐడల్ కూడా. సో నేను మా హస్బెండ్ వచ్చాం. ఎక్కువ నేనైతే మట్టిదే ప్రిఫర్ చేస్తాను, ఈకో ఫ్రెండ్లీ కాబట్టి. అండ్ మేము ఇంటికి వెళ్ళేసరికి పిల్లలు ఏం చేశారంటే నీట్గా ఫ్రూట్స్ని క్లీన్ చేసేసారు. నెక్స్ట్ కోకోనట్ అన్నీ నీట్గా ఇలా టేబుల్ కింద అరేంజ్ చేసి పెట్టారనమాట పూజ నెక్స్ట్ డేకి. సో ఇక్కడ గణేష్ చేశారు, మా వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఒకసారి. బూందీ లడ్డు. Yeah. And these That means motichur, right? no, it means a laddu with bundi, Okay. white color, Okay. and some sugar. Okay. Process వద్దులే. ఇది Motichur. 3 more motichurs for Ganesh. మోతిచూర్ లడ్డు. ఓకే. మరి హ్యాండ్లో లడ్డు? Motichur, the fourth. మోతిచూర్ ఓన్లీ. ఓకే. Ganesh. This is motichur laddu and this is bundi laddu. Only one laddu. Yeah. The bowl is bigger than the sweet. No, because the sweet, because when we keep the sweet, the bowl is bigger, right? So like that. వాడు చెప్పిన లాజిక్ ఏంటంటే స్వీట్ చిన్నదుంది, ప్లేట్ పెద్దదుంది అని అడిగితే మరి మనకి స్వీట్ షాప్లో కూడా వాళ్ళు బాక్స్ పెద్దది ఇస్తారు, స్వీట్ లోపల కొంచెమే ఉంటుంది కదా అనే లాజిక్ అనమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హారిక. ఎలా ఉన్నారంతా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. సో ఈరోజు వచ్చేసరికి వినాయక చవితి. సో దానికోసం అని చెప్పి ఇల్లంతా క్లీన్ చేసేసాను. నెక్స్ట్ నేను కూడా ఫ్రెష్ అయితే వచ్చేసాను అనమాట, అంటే కుకింగ్ స్టార్ట్ చేయాలి కదా. సో ఇక్కడ కొన్ని ఐటమ్స్ పెట్టి అప్పుడు దేవుడి దగ్గర దీపారాధన చేసేద్దాము, తర్వాత వినాయకుడిని అరేంజ్ చేసుకొని మిగతా ప్రాసెస్ అంతా కానిద్దాం. సో ప్రస్తుతానికైతే ఇది నడుస్తుంది. లెట్స్ స్టార్ట్ అవర్ కుకింగ్. బాయ్. ఫస్ట్ అయితే పులిహోర కోసం అని చెప్పి రైస్ వాష్. సో ఇక్కడ వచ్చేసరికి చెప్పినట్టుగా పులిహోరకి అయితే రెడీ చేసేసుకుంటున్నాను. దాని తర్వాత బిఫోర్ డేనే క్లీనింగ్ అంతా పెట్టేసుకుంటాం కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఏదైనా ఫెస్టివల్ ఉన్న రోజు ఇట్లా నీట్గా పసుపు బొట్లు అవి పెట్టుకొని అప్పుడు వంట స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఆ రోజు చేసే కుకింగ్ అంతా కూడా చాలా మంచిగా రావాలని దేవుని బాగా మొక్కుకొని అప్పుడు స్టార్ట్ చేస్తాను అనమాట, లైక్ అన్నీ కుదరాలని చెప్పి. సో అలా స్టార్ట్ చేసిన ప్రాసెస్ ఇది. సో దానిలో ఫస్ట్ బెల్లం తాలికలు, యాజ్ యూ కెన్ సీ ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది, వీడియోలో కూడా చెప్తాను వినండి. సో అంటే నేను ప్రాసెస్ అంతా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడైతే అందరూ కుకింగ్ చేస్తున్నారు. తెలియకపోయినా యూట్యూబ్లో కొడితే తెలిసిపోతుంది రండి, ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో అంటే అంత తెలియకపోయినా ఇప్పుడు యూట్యూబ్లో ఏ రెసిపీ కొట్టినా మనకి వెంటనే ఆ రెసిపీ ఇచ్చేస్తున్నాడు అనమాట. సో మీకేమైనా రెసిపీ కావాలంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో నాకు ఆ రెసిపీ తెలిస్తే డెఫినెట్గా నేను చేసి నేను నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు రవ్వుండ్రాలు చేసుకుందాం. నేనైతే యూట్యూబ్ కంటే ఎక్కువ మా మమ్మీ రెసిపీసే ఫాలో అవుతాను, ఎందుకంటే తను ఎప్పటి ఇయర్స్ నుంచి చేస్తుంది. సో దట్ నాకు ఆ టేస్ట్ అంతా బాగా తెలుసు కాబట్టి తననే అడుగుతాను ఎక్కువ క్వాంటిటీస్ కానీ ఏవైనా. తనకి తెలియని రెసిపీస్ ఏమైనా ఉంటే కనుక అప్పుడు యూట్యూబ్ని కన్సల్ట్ చేస్తాను. అప్పటి వరకు అయితే యూట్యూబ్ వరకు వెళ్ళను, మమ్మీ రెసిపీసే చేసుకుంటాను ఎక్కువ. నాకు ఇచ్చినంత మా మమ్మీ దీపారాధన కంప్లీట్ చేసేసాను. ఆల్మోస్ట్ కుకింగ్ ఒక 70% అయిపోయిందనమాట. ఇది చక్కెర పొంగలి, ఇది రవ్వ ఉండ్రాల కోసం. అండ్ ఇక్కడ ఉండ్రాళ్ళు చేసి 3 ఉండ్రాలు చేసేస్తాను అనమాట. అప్ టు ఎవ్రీవన్. ప్రస్తుతానికైతే పులిహోర కంప్లీట్ అయింది, చక్కెర పొంగలి కంప్లీట్ అయింది. ఇప్పుడు ఉండ్రాళ్ళ పాయసం అండ్ బియ్యం రవ్వ ఇవి లడ్డూస్ చేసుకొని స్టీమ్ చేసేవి. దట్స్ ఇట్ ఫర్ నౌ. బాయ్. మమ్మీ ఏం చేస్తున్నావు? నేను దేవుడి కోసం ఉండ్రాళ్ళ దండ ప్రిపేర్ చేస్తున్నా, వినాయకుడి కోసం. దేవా ఇటు చూడు, దేవా
క్లాత్ వేసి లక్ష్మణ్ నువ్వు దానిపైన కొంచెం బియ్యం తెచ్చి పెట్టాను కదా, ఇవి కూడా ఇక్కడ పెట్టే. యాజ్ యూ కెన్ హియర్ బ్యాక్గ్రౌండ్లో ఖచ్చితంగా మ్యూజిక్ ప్లే అవుతుంది. ఇట్లా ఫెస్టివల్స్ టైంలో అయితే ఫుల్గా దేవుడి సాంగ్స్ అయితే కంటిన్యూ ప్లే అవుతాయి. ఖచ్చితంగా స్పీకర్లో కానీ లేదా టీవీలో కానీ ఆన్ చేసి పెట్టుకుంటాం. సో పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, కొంచెం మనకి కాన్సన్ట్రేషన్ బాగుంటుంది. మనం పూజ చేసినా చాలా డెడికేషన్తో చేయొచ్చు. అంటే మ్యూజిక్ లేకపోతే డెడికేషన్తో చేయరా అని కాదు, మ్యూజిక్ ఉంటే ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్ అంతే. సో అదొక రిచువల్ అయిపోయింది మా ఇంట్లో. సో ఈ ఫెస్టివల్స్ అప్పుడే పర్టికులర్గా వింటానని లేదు. సో ఇక్కడ వచ్చేసరికి మా గణేష్ని మా హస్బెండ్ మా పెద్ద అబ్బాయి ఇద్దరు కలిసి కూర్చోబెట్టారనమాట. ప్రాసెస్ అంతా చెప్పేసి వెళ్ళాను. సో నేను ఇంతలో శారీ డ్రైప్ చేసుకొని వచ్చేసాను. తర్వాత గణేష్ దగ్గర డెకరేషన్ అంతా స్టార్ట్ చేస్తాం. సో ఫ్యామిలీ అంతా కలిసి స్టార్ట్ చేసాం. మా చిన్నోడేమో మాకు వీడియో తీస్తున్నాడు అనమాట, ఆయన వీడియోగ్రాఫరు. మేము వచ్చేసరికి ఇక్కడ దేవుడి దగ్గర అరేంజ్ చేస్తున్నాం. ఈవెన్ మై కిడ్స్ ఇప్పుడు మీ లాట్ అండ్ వాళ్ళతోనే పూజ మొత్తం కంప్లీట్ చేయించాను. ఎందుకంటే గణేష్ పూజ అంటే పిల్లల పూజ అంటారు కదా, సో అందుకని చెప్పి వాళ్ళకి సో లైఫ్లో వాళ్ళకి ఎలాంటి విఘ్నాలు రాకూడదు, వాళ్ళకనే కదా ఎవరికి రాకూడదు. ఆ గణేష్ ఎప్పుడు అందరికీ తోడుగా ఉండాలి, ఎలాంటి విఘ్నాలు లేకుండా మీరు చేసే పనిలో అంతా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా పూజ వాళ్ళతో చేయించాలి అనే థాట్ వాళ్ళే నాకు కల్పించారు. ఎందుకంటే ప్రతి దాంట్లో ఐ వాంట్ టు హెల్ప్, ఐ వాంట్ టు లిట్ ద లైట్, అంటే దేవుడి దగ్గర నేను దీపారాధన చేస్తాను, అలాంటివన్నీ వాళ్ళంతటి వాళ్ళు చెప్పడంలో సో వై నాట్ దెమ్ అని వాళ్ళకి ఈ ఇయర్ వాళ్ళతో చేయించాను అనమాట కంప్లీట్గా పూజ. లైక్ మా హస్బెండ్ స్టోరీ చదివారు, వీళ్ళు పూజ అది చేయడం స్టార్ట్ చేశారు. సో ఆ బ్యూటిఫుల్ మూమెంట్ని ఖచ్చితంగా క్యాప్చర్ చేసుకోవాలనిపించింది. అండ్ లాస్ట్లో వాడి డెడికేషన్ అయితే వేరే లెవెల్. మా దేవాంశిది ఈ ట్రై టు రీడ్ ద గణేష్ శతమానవళి తను రీడింగ్ చేశాడు. అది మాత్రం నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేదు, స్లోగానే పెట్టుకున్నాను. ఎందుకంటే అది నాకు కూడా మెమరీ కాబట్టి వాడి వాయిస్ని అలానే ఉంచాలనుకుంటున్నాను. సో అది మాత్రం స్కిప్ చేయకండి, ఒకసారి చూడండి. అంటే పిల్లలు కూడా కష్టమైన నేమ్స్ని చదవగలరు. సో ఇఫ్ దే హ్యావ్ అంటే ఫుల్గా వాళ్ళు డెడికేషన్ ఇచ్చారంటే డెఫినెట్గా చదువుతారు. నాకైతే అదైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే వాడికి వచ్చినా రాకపోయినా హీ ట్రైడ్ అండ్ హీ డిడెంట్ గివ్ అప్. అంటే వాడు గివ్ అప్ చేయలేదు. మమ్మీ ఐ వాంట్ టు ట్రై అని చెప్పాడు, హీ ట్రైడ్ ఇట్. అయితే ఇక్కడ మా పిల్లలు బిఫోర్ డే గణేషులు చేశారు క్లేతో. సో ఇక్కడ ఇది చూపించేది చిన్నోడిది, ఇదేమో పెద్ద బాబుది అనమాట. ఇద్దరు కూడా చేశారు. సో వాటిని కూడా మేము నిమజ్జనం అయితే చేసేసాం వాటర్లో. సో అయితే ఈసారి మేము పాలవెల్లి కట్టలేదు, ఎందుకంటే ఇక్కడ మాకు ఆప్షన్ లేదు. దట్టు బ్యాక్ డ్రాప్ గణేష్ పెట్టాను కదా, సో అది కూడా కనిపించదు. అయినా పెట్టే ఆప్షన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, పాలవెల్లి పెట్టే ఆప్షను. సో ఇంకా దేవుడి దగ్గర జస్ట్ ముందరే ఫ్రూట్స్ అన్నీ పెట్టేసాము. అయితే బ్యాక్ డ్రాప్ నేనైతే అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. మీకు లింక్ కావాలంటే కింద కమెంట్ బాక్స్లో లింక్ అని కామెంట్ చేయండి. సో డెఫినెట్గా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అయితే పూజ అయితే చాలా మంచిగా పిల్లలతో కంప్లీట్ చేపించేసాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వన్ కొబ్బరికాయ కొట్టాలి కాబట్టి పిల్లలతో కొబ్బరికాయ కూడా కొట్టించేసి ఇద్దరితోని సో ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేశాను. సో ఫైనల్గా అయితే మా గణేష్ పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాం ఫ్యామిలీతో సూపర్గా. గణేష ఉండ్రాల మాల, వస్త్రం, పూజ. ఓకే, నెక్స్ట్ పాల తాలికలు, చక్కెర పొంగలి, మోతీచూర్, వడపప్పు, చలిమిడి, పులిహోర, అండ్ దట్ వన్ ఈజ్ ఉండ్రాళ్ళు కాదు కుడుములు, ఫ్రూట్స్ అండ్ మై బ్యూటిఫుల్ దీపాలు. హౌ ఇస్ ఇట్? ఎలా ఉందో కింద కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. ఐ ఫీల్ సో హ్యాపీ. దట్స్ ఇట్. ఓ పసుపు వినాయకుడిని చూపించలేదు నేను మీకు. దిస్ ఈజ్ అవర్ పసుపు వినాయకుడు. పూజ అంతా ఇక్కడే చేసినాం. ఇట్స్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్. అండ్ పిల్లలవి బుక్స్, మా హస్బెండ్ది వర్క్కి సంబంధించింది. అండ్ హియర్ ఆర్ సమ్ బుక్స్. దట్స్ ఇట్ ఫర్ నౌ. ఈరోజైతే ఇలా రెడీ అయ్యా. అండ్ మా బుల్లి గణేష్ని ఇలా రెడీ చేశాను. ఐ థింక్ వి బోత్ లుక్ ప్రెటీ. గమాయినే నమః. ఓం మంతక్రాయితే నమః. ఓం చమిక్కరాయ ప్రభాయ ఈవినింగ్ పూజ బై దేవాంశ్. సర్వాయే నమః. ఓం సర్వోపాస్యాయ నమః.
ओम सर्वकारे नमः प्रभवे नमः ओम कुमार गौरवे नमः ओम पूजा ओम समास्ता जागदाधाराय नमः ओम सर्वैश्वराय अप्रदाय नमः ओम अक्रांताचिदा चित प्रभावे नमः ओम श्री विघ्नेश्वराय नमः। जय बोलो गणेश जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की only one more time जय बोलो जय बोलो। ఈవినింగ్ పూజ అయితే మంచిగా దేవాంశ్ అలా మంత్రాలతో కానించేశాడు. సో అలా అయితే కంప్లీట్ చేసుకొని గణేష్ని ఇంకా 3 times లిఫ్ట్ చేసి మేమైతే నిమజ్జనానికి అంతా రెడీ చేసుకున్నాము. సో అన్నీ తీసేయటం, పూలు పళ్ళు అన్నీ కూడా ఒక బ్యాగ్లో వేసుకొని మేము నిమజ్జనానికి కూడా ఆ రోజు ఈవినింగే నిమజ్జనం కూడా చేసేసాము. ఎందుకంటే పిల్లలు ఎగ్జైటెడ్గా ఉన్నారనమాట నిమజ్జనం అని. సో వాళ్ళు కూడా వెళ్ళినట్టు ఉంటుంది కదా అని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్ళాం. కానీ ఫస్ట్ డేనే బట్ అక్కడ వాళ్ళు లోపలికి ఎలో చేయలేదు, వాళ్ళ చేతికే హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు గణేష్ని. సో గణేష్ని వాళ్ళ చేతికి ఇచ్చేసి అక్కడైతే నిమజ్జనం చేపించేసాం. సో ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్గా మా గణేష్తో మేము కొన్ని ఫొటోస్ మెమరీస్ని అయితే క్రియేట్ చేసుకుంటున్నాం. సో వీఆర్ సేయింగ్ బాయ్ టు అవర్ గణేష. మా గణేష్ చతుర్థి అయితే మేమైతే చాలా హ్యాపీగా చాలా మంచిగా చేసుకున్నాం. చాలా పాజిటివ్ వైబ్స్ని ఇచ్చింది. అలానే మీ గణేష్ చతుర్థి ఎలా చేసుకున్నారనేది ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మా వీడియో అయితే ఇంతే. చాలా హ్యాపీగా చాలా మంచిగా ఫ్యామిలీ అంతా కలిసి పూజ ఎలా చేసుకున్నామో అలాగే నిమజ్జనానికి కూడా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి నిమజ్జనం చేసుకుని వచ్చాం అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు నన్ను ఎంత సపోర్ట్ చేశారో ఇంకా స్టిల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. Please do like, share and subscribe and don't forget to hit the bell icon because నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.